హాయ్ గైస్. సో నెక్స్ట్ వీక్ అవుట్లుక్ మనం చూసుకుంటే, అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ అవుట్లుక్. ఓకే, మీరు దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలని ఏం రూల్ లేదు. ఓకే, ఇది నా పర్సనల్ అండ్ జర్నల్. ఓకే, నేను ఎలా జర్నల్ చేస్తానో అది మీతో షేర్ చేస్తున్నా అంతే. ఓకే, సో లాస్ట్ వీక్ మనకి యూరో యూఎస్డి క్యాండిల్ ఇది. ఓకే, ఇది లాస్ట్ వీక్ ఇక్కడ మనకి డిఎక్స్వైతో ఒక ఎస్ఎంటీ ఫామ్ చేసింది ఇక్కడ. ఓకే, ఎస్ఎంటీ చూసుకుంటే ఇక్కడ మనకి యూరోఎస్డిలో ప్రైస్ ఈ హై తీసుకుంటుంది ఇక్కడ 23 ఫిబ్రవరి. ఓకే, బట్ డిఎక్స్వైలో ప్రైస్ ఆ హై తీసుకోవట్లేదు. ఓకే, సో దీన్ని మనం ఎస్ఎంటీ అంటాం. అండ్ ఇక్కడ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ప్రైస్ మనకి ఒక రిజెక్షన్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మనకి ప్రైస్ ఒక రిజెక్షన్ చూపిస్తుంది. సో అండ్ ఇక్కడ మనకు ఇంకో న్యూ బుల్లిష్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఓకే, సో నేను నెక్స్ట్ వీక్ నా ప్లాన్ ఏంటి అంటే, నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఓపెన్ హై లో క్లోజ్ ఈ వీక్లీ ఎఫ్ఈజీని నేను టార్గెట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్. ఓకే, డైలీలో చూసుకుంటే ఇక్కడ మనకి సేమ్ ఫ్రైడే క్యాండిల్ మనకి స్ట్రాంగ్గా మనకి మ్యానిపులేషన్ ఇచ్చేసి బేరిష్ క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, మన స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రైడే కదా, అండ్ స్ట్రాంగ్గా బేరిష్ క్లోజ్ అయింది ఇట్లా. ఓకే, 4 అవర్లో. సో నెక్స్ట్ వీక్ సేమ్ ప్లాన్. ఈ ఫ్రైడే డైరెక్షన్లోనే మనం మండే, ట్యూస్డే, వెనస్డే ఏదైనా ఒక మ్యానిపులేషన్ చూస్తే మనం ఈ ప్రీవియస్ వీక్ లో వరకు మనం అండ్ ఈ వీక్లీ ఫేర్ వాల్యూ గ్యాప్ని మనం టార్గెట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అది నెక్స్ట్ వీక్ ప్లాన్. సో పర్ఫెక్ట్గా ఈ ప్లాన్నే ఫాలో కావాలని రూల్ లేదు. ఓకే, మార్కెట్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా మనకి ట్రేడ్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ మై పర్సనల్ అవుట్లుక్. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. సీ యూ అగైన్. ఓకే, టేక్ కేర్, గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్.